స్వచ్ఛాంధ్ర సాకారం కాకుండా స్వర్ణాంధ్ర సాధ్యం కాదని నా నమ్మకం. అందుకే ముఖ్యమంత్రిగా ఎన్ని కార్యక్రమాలున్నా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు స్వచ్ఛాంధ్ర అనేది కేవలం నినాదం కాదు, దీన్ని ఒక ఉద్యమంగా సాంప్రదాయంగా ముందుకు తీసుకుపోవాలి. ప్రతి నెల 3వ శనివారం ముందే చెప్పాను. ఇక్కడికి వచ్చినప్పుడు హోమ్ కాంపోస్ట్ కానీ, సోర్స్ సెగ్రిగేషన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఈ వేస్ట్ మేనేజ్మెంట్, బీట్ ద హీట్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్, ఇలా ఒక్కొక్క నెల ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ప్రజల్లో చైతన్యం కల్పించాం. డోర్ టు డోర్ కలెక్షన్, లెగసీ వేస్ట్ క్లియరెన్స్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి చర్యలు కూడా మనం తీసుకోవడం జరిగింది. 15 నెలలు నేను వచ్చినప్పుడు చూశాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, కొల్లా నరసింహరావు గారు, మచిలీపట్నం వెళ్ళాను. మచిలీపట్నం పెడితే 4 రోడ్ల జంక్షన్, సెంట్రల్ ప్లేస్, ఒక గుట్టగా చెత్త ఉంది. ఆ చెత్త చూస్తే ఎంత భయం వేస్తుందంటే, ఆ స్మెల్ చూస్తే భయంకరమైన స్మెల్. హైదరాబాద్లో ఇదే మరి నేను మొదట్లో చూసేవాడిని. గుట్టలుగా చెత్త. ఆ చెత్తలో వర్షాలు పడినప్పుడు అది నాని భూగర్భ జలాలు మొత్తం కలుషితమై కిలోమీటర్ల దూరం నీళ్లన్నీ కలుషితమైపోయే పరిస్థితి. ఇక్కడ అదే మారిగా వారు చెప్పినట్టు ఎక్కడ చూసినా ఇది పెట్టి ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్ లెగసీ వేస్ట్ పట్టణాల్లో ఉందంటే ఆనాటి ప్రభుత్వాన్ని మీరు ఆలోచించుకోవాలి. కడాన తిరుమల తిరుపతి దేవస్థానం, సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, అలాంటి ప్లేస్లో కూడా విపరీతంగా పేరకపోయి చెత్తంతా ఉండే పరిస్థితికి వచ్చింది. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను మా నారాయణ గారికి, ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అక్టోబర్ 2కు మాత్రం ఈ చెత్త పూర్తిగా ఎత్తేయాల్సిందే. ఎట్లా ఓడొస్తారో ఓడ్చమన్నా. కంగ్రాచులేషన్స్ నారాయణ గారు, డిపార్ట్మెంట్కి 85 లక్షల మెట్రిక్ టన్లు మొత్తం క్లీన్ చేయగలిగారు. అది ఒక దృఢ సంకల్పంతో చేశారు. వారిని అభినందిస్తున్నా.